ఒక ప్రశ్న చూద్దాం. క్రింద ఇచ్చిన రెండు సమాంతర భుజాలు గల చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. సాధన చూద్దాం. దీనికి మొత్తం 4 భుజాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక చతుర్భుజం అని మనం గమనించవచ్చు. ముందుగా దీనికి ఏబిసిడి అని పేరు పెడదాం. ఇక్కడ గమనిస్తే భుజం ఏబి మరియు సిడి అనేవి ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. అలాగే ఈ చుక్కల గీతను చూసినట్లయితే ఇది 2 లంబ కోణాలను ఏర్పరుస్తుందని గమనించవచ్చు. ఇప్పుడు వీడియోను కొద్దిసేపు ఆపి ఈ చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని మీరు కనుగొనడానికి ప్రయత్నించండి. సరే, మీకు ఇక్కడ కొంత ఇబ్బంది అనిపించి ఉంటే నేను ఒక సూచన ఇస్తాను. అదేంటంటే ఈ చతుర్భుజాన్ని 2 త్రిభుజాలుగా విభజిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ విధంగా ఒక గీత గీద్దాం. ఈ గీత చతుర్భుజాన్ని 2 త్రిభుజాలుగా విభజించింది. ఇప్పుడు మొదటి త్రిభుజం ఏబిసిని తీసుకొని కొంచెం తిప్పి ఉంచితే దాని భూమి ఏమవుతుంది? 8. అలాగే ఎత్తు ఎంత ఉంది మనకి? 5. ఇప్పుడు రెండవ త్రిభుజాన్ని ఏడిసిని కూడా తీసుకొని కొంచెం తిప్పి ఉంచితే దాని భూమి ఎంత? 4. ఇక్కడ ఉన్న ఎత్తు ఒక లంబం కాబట్టి దీని పొడవు ఎంత ఉంటుంది మనకి? 5. ఇప్పుడు త్రిభుజం యొక్క వైశాల్యంకి సూత్రం ఏమిటి? A = 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, అంటే 1/2 ఇంటూ B ఇంటూ H. కాబట్టి మొదటి త్రిభుజం యొక్క వైశాల్యం ఏమవుతుంది? A = 1/2 ఇంటూ B అంటే 8 ఇంటూ H అంటే 5. అలాగే రెండవ త్రిభుజం యొక్క వైశాల్యం చూసినట్లయితే A = 1/2 ఇంటూ భూమి 4 ఇంటూ ఎత్తు 5 అవుతుంది. ఇప్పుడు ఈ 2 త్రిభుజాల యొక్క వైశాల్యాలను కలిపితే మనకు మొత్తం చతుర్భుజం యొక్క వైశాల్యం వస్తుంది. అంటే ఏం చేయాలి? A = మొదటి త్రిభుజం యొక్క వైశాల్యం 1/2 ఇంటూ 8 ఇంటూ 5 ప్లస్ రెండో త్రిభుజం యొక్క వైశాల్యం 1/2 ఇంటూ 4 ఇంటూ 5. దీన్ని సరళీకరించడానికి 1/2 మరియు 5లను ఉమ్మడి గుణకంగా బయటకు తీస్తే మనకి ఇంకా ఏముంటాయి? 8 ప్లస్ 4. దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు? 2 సమాంతర భుజాల పొడవుల సగటును తీసుకొని దానిని ఎత్తుతో గుణిస్తే చతుర్భుజం యొక్క వైశాల్యం వస్తుంది. ఇప్పుడు ఈ విలువలను పరిష్కరిద్దాం. ఇక్కడ 1/2 ఇంటూ 5 ఇంటూ 8 ప్లస్ 4 అంటే ఎంత? 12. ఇప్పుడు 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 6 12 = 1 ఇంటూ 5 అంటే 5, 5 ఇంటూ 6 ఎంత అవుతుంది? 30. అంటే ఈ చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత వచ్చింది? 30 చదరపు యూనిట్లు. దీన్ని మరో విధంగా కూడా మనం సూక్ష్మీకరించవచ్చు. అది ఎలా అంటే 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 4 8. అదేవిధంగా 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 2 4 4 ఇంటూ 5 అంటే ఎంత? 20 ప్లస్ 2 ఇంటూ 5 అంటే ఎంత? 10. కాబట్టి 20 ప్లస్ 10 అంటే ఏమవుతుంది? మరలా మనకి 30. అందువల్ల మనకిచ్చిన చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత వచ్చింది? 30 చదరపు యూనిట్లు.